ఈ ఏడాది హోలీ పండుగపై చంద్రగ్రహణ ప్రభావం పడుతోంది. మార్చి 3న మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గ్రహణం ఉండటం వల్ల కొన్ని రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పౌర్ణమి ప్రారంభం మార్చి 2 సాయంత్రం తెల్లవారుజాము 6:05 పౌర్ణమి ముగింపు మార్చి 3 సాయంత్రం తెల్లవారుజాము 5:07 చంద్రగ్రహణ సమయం మార్చి 3 మధ్యాహ్నం తెల్లవారుజాము 3:20 నుండి సాయంత్రం ఉదయం 6:47 వరకు. సూతక కాలం మార్చి 3 ఉదయం 6:23 నుండి ప్రారంభం. ఈ రాశుల వారు అస్సలు చేయకూడని పనులు. ఈ గ్రహణం సింహ రాశిలో సంభవిస్తోంది. కాబట్టి ఈ క్రింది రాశుల వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 1. సింహ రాశి. గ్రహణం మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఎవరితోనూ వాదనలకు దిగకండి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. 2. కుంభరాశి. మీకు ఇది సప్తమ స్థానంలో ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కఠినంగా మాట్లాడకండి. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. 3. కర్కాటక రాశి. చంద్రుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేయకండి. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. 4. వృశ్చిక రాశి. మీకు దశమ స్థానంలో గ్రహణం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి రావచ్చు. పై అధికారులతో వాదించకండి. పనుల్లో ఆటంకాలు కలిగినా సహనంతో ఉండండి. సాధారణంగా అందరూ చేయకూడని పనులు. ఆహార నియమం. గ్రహణ సమయంలో మార్చి 3 మధ్యాహ్నం తెల్లవారుజాము 3:20 నుండి ఉదయం 6:47 వరకు వండిన ఆహారం తినకూడదు. పానీయాలు సేవించకూడదు. నిద్ర నిషిద్ధం. గ్రహణ వేళ పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యమైన పనులు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఆస్తి కొనుగోలు చేయడం లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాలు ఈ 2 రోజులు మార్చి 2, 3 వాయిదా వేయడం మంచిది. హోలీ రంగులు. గ్రహణ సూతక కాలంలో రంగులు ఆడుకోవడం అశుభంగా భావిస్తారు. అందుకే పండితులు మార్చి 4న హోలీ జరుపుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సూచనలు. గ్రహణ ప్రభావం శిశువుపై పడకుండా ఉండాలంటే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి. కూరగాయలు కోయడం, బట్టలు కుట్టడం వంటి పనులు చేయకూడదు. చేతులు, కాళ్ళు ముడుచుకుని కూర్చోకుండా ప్రశాంతంగా ఉండాలి. దోష నివారణకు ఏం చేయాలి? దర్భలు. ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, నెయ్యి, నూనె వంటి పదార్థాల మీద దర్భలు లేదా తులసి ఆకులు వేయండి. మంత్రం. గ్రహణ సమయంలో ఓం నమఃశివాయ లేదా మృత్యుంజయ మంత్రం పఠించండి. స్నానం మరియు దానం. గ్రహణం ముగిశాక రాత్రి ఉదయం 6:47 తర్వాత తలస్నానం చేసి పేదలకు బియ్యం లేదా పప్పులు దానం చేయండి. ఇది అన్ని రాశుల వారికి శుభం చేకూరుస్తుంది.